లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటి వరకు 122 మంది నేత్రదాతల ద్వారా 244 కార్నియా అనుకంటి పొరలను సేకరించి 244 మందికి పైగా కార్నియా అంధులకు కంటి చూపును ప్రసాదించగలిగామని, అలాగే 3 పార్థివ దేహాలను వారి కుటుంబ సభ్యుల అనుమతితో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి అందించి వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా చేశామని, అయితే ఈ నేత్రదాన ఉద్యమాన్ని అందరికీ చేరవేయటంలో భాగంగా రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నేత్రదాన అవగాహన కనోపీను ఏర్పాటు చేశామని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ తెలిపారు. ఇటువంటి నేత్రదాన అవగాహన కనోపీ ఏర్పాటు చేసి నేత్రదానం మరియు అవయవదానం యొక్క ప్రాముఖ్యతను వేలాది మందికి తెలియజేయడం ద్వారా వీరు చేస్తున్న కార్యక్రమం ఎంతో గొప్పదని కనోపీని ప్రారంభించిన ముఖ్య అతిథి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలుపుతూ, ఈ శిబిరంలో ఉచితంగా షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రస్తుతం మన సమాజంలో అవయవ దానాల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని, అలానే కార్నియా కంటి పొరల కొరకు లక్షలాది మంది అంధులు ఎదురు చూస్తున్నారని, వీరికి సహాయం చేయడంలో భాగంగా లయన్స్ క్లబ్ వారి సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. మరణాంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించాలని, పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 12 నుండి 15 గంటలలోగా నేత్రదానం చేయించవచ్చని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఈ శిబిరంలో 90 మందికి రక్తపోటు మరియు షుగర్ పరీక్షలు నిర్వహించామని, తమ ఆధ్వర్యంలో చేపట్టిన నేత్రదాన ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తమ కాలనీలు, అపార్ట్మెంట్లలో సమావేశాలు, సభలు జరుగుతున్నప్పుడు కళాశాలలు, కాలేజీలు, అన్ని రకాల అసోసియేట్లను, గుడి, మసీద్, చర్చి ప్రాంగణాలు, గ్రామాలలో వ్యాపార సముదాయాలు మొదలగు ప్రాంతాలలో నేత్రదాన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కొరకు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములను 9948143299 ఫోన్ నంబర్కు సంప్రదించాలని చైర్మన్ అడ్వకేట్ కేవి ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నల్గొండ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ హరినాథ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ ఇమాన్యుల్, డాక్టర్ నితీషా, నల్గొండ ఎన్జీ కాలేజ్ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ బండారు ప్రసాద్, శవరయ్య, భీమార్జున్ రెడ్డి, చింతపల్లి వెంకన్న, ఎక్స్ కౌన్సిలర్ గుర్రం వెంకన్న, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ 1 లైన్ కేవి ప్రసాద్, లైన్ చిలుకూరు రామకృష్ణ, గుండెబోయిన లింగయ్య, శంకర్ రెడ్డి, సైదులు, సాయి కుమార్, ఎల్ఎన్ నిమ్మల పిచ్చయ్య, అశోక్, ఎర్రమాద, కొంగరి భిక్షం, కౌన్సిలర్ చిరునవ్వుల చంద్రశేఖర్, బచ్చలకూరి జానీ తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. కెనోపీని ఇనాగ్రేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, బికాజ్ మీ లైక్ ఎవ్రీథింగ్ కాబట్టి ఇది మీకు సమాజంలోకి పోయేటట్టు మీరు మాట్లాడిన మాటలు కూడా మాకు చాలా సంతోషం అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. సందర్భంగా వాకర్ అసోసియేషన్ నుంచి మాకు శివరి గారు ఉంటారు, ఒక్కసారి మాట్లాడండి సార్. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎన్జీ కాలేజ్ ఆవరణలో ఐఎంఏ వారు నేత్రదాన ఐ డొనేషన్ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి మా వాకర్ అసోసియేషన్ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి మనిషికి అవయవాలు ముఖ్యమే, కానీ మనకి ఏ అవయవం కూడా కన్ను తప్ప ఏ అవయవం లేకుండా చాలా కష్టాలు. కానీ ఆ కన్ను అనేది ఏదైతే ఉంటుందో దాని ద్వారా అన్నిటిని కూడా మనం సాధించుకోవచ్చు. కాబట్టి ఈ కన్నుల్ని దానం చేయడం అనేది గొప్ప. నేత్రదాన విధాన సదస్సులో పాల్గొని నేను కుటుంబ సభ్యులు మాలో ఉన్న అవసరమున్న సంతరించుకుంటుంది.
అట్లా మనం గుండె దానం చేయొచ్చు, ఊపిరితిత్తుల దానం చేయొచ్చు, ప్యాంక్రియాస్ దానం చేయొచ్చు, బోన్ మ్యారో దానం చేయొచ్చు. ఇట్లాంటి రకరకాల దానాలు ఉన్నాయి, అవయవ దానాలు. దాంట్లో ఇంద్రియానం నయనం ప్రధానం, అన్నిటికంటే ఉంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానం, అంటే అన్నిటి కూడా కళ్ళు ముఖ్యం. సో ఈ కళ్ళు దానం చేయాలంటే మనం ఎవరిని అడగలము, బతికున్న వాళ్ళని ఎవరిని అడగలేము. కానీ ఇక్కడ ఒక ఫెసిలిటీ ఏంటంటే నేత్రదానానికి మనిషి బతికుండక్కర్లేదు, చనిపోయిన వ్యక్తి నుంచి తీసుకోవచ్చు, మరణానంతరము ఈ నేత్రదానం తీసుకోవచ్చు. సో ఈ నేత్రదానం తీసుకుంటే చూపు లేని అందులోకి ఎటువంటి మందులు మాకులు పనిచేయని, ఎటువంటి ఆపరేషన్లు పనిచేయని వాళ్ళకి చూపు తిరిగి వస్తుంది. అట్లాంటి మహా కార్యక్రమం. దీన్ని మనం లయన్స్ క్లబ్ ద్వారా కూడా గత అవయవ దానం అనేది చాలా గొప్ప కార్యం. అందరూ కూడా దీనికి రారు చాలా మట్టుకు. కానీ మనిషి చనిపోయిన తర్వాత అసలు ఎందుకు పనికిరానటువంటి మన శరీరం ఉంటుంది. మిగతా జంతువులు కానీ వేరే వాటి అన్నీ కూడా చనిపోయినా కూడా వాటి వాల్యూ ఉంటుంది, వాటికి స్కిన్ కానీ అన్నీ కూడా వాడతాం. కానీ మనిషి శరీరం దేనికి దానికి దాన్ని మనం ఉపయోగంలో మరి మనం మరణించినా కానీ మన తర్వాత వేరే వాళ్ళకు చూపించేటువంటి గొప్ప కార్యం. అలాగే అవయవాలు కూడా చాలా మట్టుకు ఈ మధ్య దానం చేస్తున్నారు. అలా గొప్ప మనసు ఉండాలి ఇది చేయాలంటే కూడా. అది కూడా అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం అందరం కూడా. ఎందుకంటే నాకైతే చాలా ఉంది సార్ వాస్తవానికి. ఆఫ్టర్ మై డెత్ మనం మన కళ్ళు ద్వారా మన అవయవాల ద్వారా ఇతరులకు మనం చైర్మన్ డాక్టర్ కేవి ప్రసాద్ గారు, డాక్టర్ హరినాథ్ గారు ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్, ఐఎమ్ ది మేనేజర్, he is our counselor Mr. Chandrasekhar Chirunamla, and Johnny he is a technician. See our dress, our code, dress code కూడా చూడండి ఒకసారి మీరు. సార్ మాది గ్రీనిష్ కలర్ అన్నట్టు, మాది లైట్ గ్రీన్ కలర్. అయితే మేమంతా కూడా దీనికి మొట్టమొదటిసారిగా దీన్ని ఎందుకు చేయకూడదు, సమాజంలోకి ఎందుకు తీసుకోకూడదు అని దీన్ని చదివి మమ్మల్ని అందరూ ప్రేరేపింపజేసినటువంటి వ్యక్తి డాక్టర్ హరినాథ్ గారు సార్. ఈ సంవత్సరం ఆయనకి సపోర్ట్ సమాజంలోకి ఇంకా తీసుకొని వెళ్ళాలనే ఈరోజు చేసినటువంటి యొక్క బృహత్తరమైన కార్యక్రమానికి పూనుకున్నటువంటి వ్యక్తి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ క్లబ్ యొక్క ప్రెసిడెంట్ డాక్టర్ హరినాథ్ గారు. అలాగే ఏమాత్రం స్వార్థం లేకుండా మరి తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన యొక్క ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి మరి వచ్చి సమాజం కోసం సమాజంతోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్న మనుషుల మధ్య ఐక్యతను పెంచుతూ, సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్నేహాన్ని పెంచుతూ మరి చేసినటువంటి సామాజిక కార్యకర్తల ఉండే సామాజిక జీవి అనుకోరాదండి చంద్రశేఖర్ చిరునోముల. తనకంటూ చిరునామా ఏదో ఉంది అంటే అది ఒక బ్లడ్, ఒక చూపు అనే రెండింటి కూడా రెండు కళలాగా సేకరించి మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రశేఖర్ గారు నిజంగా దీనికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి చూడండి ఎంత చక్కగా కొంచెం ఇక్కడ మనం ఎంట్రీ ఇవ్వాలి గారు, సరోజమ్మ గారు కొంచెం ఎంట్రీ ఇవ్వాలి. మరి ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ERC, మరి ఇది ఏదో నామకే వాస్తే పేరు కోసం చేసింది కాదు. మెంబర్ ఆఫ్ ఐ బ్యాంక్